ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ మహిళా నేతకు షాక్ ఇచ్చారా? వైసీపీకి అధికారం పోయాక ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ఓ మహిళా లీడర్ ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఫ్యాన్ పార్టీలో ఓ కోటరీ ఆమెను దూరం చేస్తుందా? ఫ్యాన్ పార్టీలో నుంచి పొమ్మనకుండానే సదరు నేతకు పొగబెట్టారా? చివరకు కోటరీ పాలిటిక్స్ తట్టుకోలేక సదరు లీడర్ గప్చిప్పయ్యారా? వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామలకు ఫ్యాన్ పార్టీలో కౌంటౌన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఆమెను వైసీపీలో నుంచి పొమ్మనకుండానే పొగపెడుతున్నట్టు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వైసీపీలో అధికార ప్రతినిధి అయిన కొత్తలో తరచూ ప్రెస్ మీట్లలో ఆమెతో మాట్లాడించేవారు. కూటమి పాలనపై వరుసపెట్టి విమర్శలు గుప్పించేవారు. కానీ ఇప్పుడు ఆమె రాజకీయ ప్రస్థానం డిఫరెంట్ గా సాగుతోంది. 10 నెలలుగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు ఆమెతో నిర్వహించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. దాంతో ఎవరికి చెప్పుకోలేక మనసులోనే తీవ్రంగా తల్లడిల్లుతున్నారని తెలుస్తోంది. పార్టీలో తన పరిస్థితి ఏంటో దిక్కుతోచక ఎలా ముందుకెళ్లాలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఆమె ఉన్నారని ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా కూటమి పాలనపై విమర్శల కంటే వైసీపీ ముఖ్య నాయకులతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైనే ఆర్ఎస్ శ్యామల దృష్టి సారించారు. తరచూ వైసీపీ ముఖ్య నాయకుల్ని కలవడం, వారికి శాలువాలు కప్పడం, వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం వరకే శ్యామల పరిమితం అవుతున్నారు. అంతకు మించి ఆమెకు పార్టీలో ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే శ్యామల ఇలా చేయడం కూడా పార్టీ పెద్దలకు అస్సలు నచ్చడం లేదని తాడేపల్లి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే శ్యామలను పక్కన పెట్టాలని తెలియని వాళ్ళు యాంకర్ గా ఆమెకున్న గ్లామర్ రీత్యా ఆదరిస్తున్నారు. ఇవన్నీ కింది స్థాయి వరకే పరిమితం. కానీ ఎవరైతే ఆదరించాలో అక్కడే ఆమెకు అడ్డుకట్ట పడిందని అంటున్నారు. అయితే వైసీపీలో రాజకీయంగా రాణించాలంటే అంత సులువు కాదనే చర్చ ఉంది. నేరుగా జగన్ అండదండలు ఉంటే తప్ప వైసీపీలో ఎదగడం అసాధ్యం అంటున్నారు. 2024లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాతే ఆర్ఎస్ శ్యామల పార్టీకి దగ్గరయ్యారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడాలంటే భయపడే స్థితిలో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పుడు ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు. వైఎస్ జగన్ చుట్టూ ఒక బలమైన కోటరీ ఉంది. జగన్ ను ఎవరైనా కలవాలంటే ఈ కోటరీని దాటితేనే జగన్ ను కలిసే అవకాశం ఉంటుంది. ఇందులో గ్రూపుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో గ్రూపుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు గ్రూపులు మీడియాలో పాపులారిటీ తెచ్చుకునే నేతలను వారు సహించలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కోటరీ కన్ను పడితే చాలు ఎంతటి బలమైన నేతకైనా జగన్ అపాయింట్మెంట్ దొరకడం గగనమైపోతుందని, తద్వారా వారు పార్టీకి దూరమయ్యేలా పరిస్థితులు కల్పిస్తారని చెప్పుకుంటున్నారు. తమ అస్తిత్వానికి ముప్పు వస్తుందన్న భయంతో ఎదుగుతున్న నేతపై జగన్ కు తప్పుడు రిపోర్టులు ఇచ్చి వారిని శంకరగిరి మాన్యాలు పట్టించేలా ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అందుకే పార్టీలో ఒక నేతను తొక్కేయాలని భావిస్తే సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు నేత పని అయిపోయిందని, వారు వేరే పార్టీలోకి వెళ్తున్నారని, లేదా వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఫేక్ ప్రచారాలు మొదలు పెడుతున్నారట. తాజాగా శ్యామల విషయంలోనూ అదే జరుగుతోంది. ఆమె పార్టీకి విధేయురాలు కాదని, కేవలం అవకాశాల కోసమే చూస్తోందని ఒక వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ఆమె ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వరుస పరిణామాలన్నింటిపై ఆర్ఎస్ శ్యామల స్పందించారు. తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్ర స్థాయిలో ఖండించారు. తనను పార్టీ నుంచి దూరం చేయాలని చూస్తున్న శక్తులను గట్టి కౌంటర్ ఇచ్చారు.
శ్యామలకు కౌంటర్ మొదలైందని, చీకట్లో చప్పుడు చేస్తున్న వారికి తన గళమే సమాధానమని స్పష్టం చేశారు. తాను కేవలం పదవుల కోసమో హోదాల కోసమో రాజకీయాలకు రాలేదని, ప్రజల గుండెల్లో చెరగని చోటు సంపాదించుకోవడమే తన పరమావధి అని అంటున్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి వైసీపీలో గట్టిగా మాట్లాడే గొంతుకలే కరువయ్యే ప్రమాదం ఉందన్న అసంతృప్తి వైసీపీలో కనిపిస్తోంది.